స్తోత్రం దేవునికి. మీ అందరూ వందనాలు. దేవుని మాటలు ఎందుకు శ్రద్ధగా ఎందు మరి బైబిల్లో యోసేపు చరిత్రలో ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని యోసేపు అక్కడ రాజుగా ఉన్నాడు కదా, ధాన్యం నిలవేసి అమ్ముతున్నాడు ఆ చుట్టుపక్కల వాళ్ళకి అన్నిటికి అందరికీ. అన్ని భూములన్నీ పరోరాజు సొంతం చేసేసాడు అనమాట. అన్ని కొని అమ్మకం చేసి ఈ ఇస్రాయల్ వీళ్ళు కాడ యాకోబు కొడుకులు వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు కాడ తెలిపి నేను మీ తమ్ముడిని యోసేపుని అని చెప్పి తండ్రిని తీసుకురండి ఇక్కడికి, మీరు అందరూ వచ్చేయండి, నేను పోషిస్తాను అని చెబుతాడు యోసేపు. చెబితే అప్పుడు అందరూ 5 వెళ్ళి వస్తారు, ఐగుప్తు దేశానికి వస్తారన్నమాట. ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటాం అనగా, ఐగుప్తు దేశంలో ఈ కరువు దినాల్లో వెళ్ళేలోగా కరువు దినాల్లోనే యోసేపుకి 2 కుమారులు పుడతారు. ఒక ఆయన పేరు మనసే, ఒక ఆయన పేరు భిన్నమైన ఏదో ఉంది, మనసే ఒక ఆయన పేరు ఏదో ఉంది. ఇద్దరు పుడితే ఈ యాకోబు బాగా ముసలివాడైపోయాడు. యాకోబు ఇట్లాగ ఉంటాం అనగా అట్లాగే ఉంటున్నారన్నమాట. ఉంటాం అనగా బాగా ముసలితనంకి వచ్చినాక యాకోబు ఏం చేశాడు, యోసేపుని పిలిచి దగ్గరికి కొన్ని మాటలు చెప్పాడన్నమాట. యోసేపుకి కొడుకుల గురించి అందరి గురించి కాడ చెప్పాడన్నమాట. ఈ ఆకారు అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలు. చెప్పి యోసేపుని నీ కొడుకుల్ని తీసుకురా, ఆశీర్వదిస్తాను అంటే అప్పుడు తీసుకొస్తే కొడుకుల్ని ఆ చిన్నవాడి మీదేమో కుడిసేయి పెడతాడు, పెద్దవాడు మనసేపు ఏమో ఎడసేయి పెడతాడు. యోసేపు ఏం చెప్తాడు, ఈ కుడిసేయ మనసి మీద పెట్టి ఇవ్వాలని, పెద్ద కుమారుడి మీద పెట్టి ఇవ్వాలని చూస్తాడు. ఆ యాకోబు ఏమో అట్ట పెట్టాడు, కుడిసేయేమో చిన్న కుమారుడి మీద పెడతాడు, ఎడం చెయ్యేమో యోసేపు మీద పెద్ద కుమారుడి మీద పెడతాడు. పెడితే అప్పుడు అంటాడు, నాన్నగారు ఈయన పెద్ద అయినా ఈయన మీద పెట్టు కుడిసెయ్య అని చెబుతుంటే నాకు తెలుసులే అని అన్నాడు అనమాట. అంటే యాకోబు కళ్ళు కనపడతలా పెద్దగా మందం కలిగినమాట. అప్పుడు దేవుడు ఎవరిని ఆశీర్వదించాలో దేవుడికి తెలుసు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మనసేని కాదు, చిన్న కుమారుని బెన్నయ్యని ఆస్వాదించాలని, బెనమీని ఆస్వాదించాలని ఈ దేవుడి సంకల్పం. యోసేపు పెద్ద కుమారుని ఆస్వాదించమని గుడిసేయటంటే ఎట్లా పెడతాడు, దేవుడు ఆస్వాదించిందే నరుడు మనం ఏమి ఆస్వాదించలేము. మనము ఆస్వాదించాలన్నా ఆస్వాదించలేమాట. దేవుడు నోటి మాట, దేవుడు ఏమి చెప్తాడో అదే వస్తుంది మన నోటి నుంచి. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు వస్తారు ఐగుప్తు దేశానికి, నడిచెళ్ళేటప్పుడు ఒక దేశం మీదకి వస్తారు, ఒక ఊరి మీద నుంచి అలా వెళ్తాకి, బాబు ఈ ఊరిలో నుంచి
మమ్మల్ని నెయ్యి మేము కుడికి కానీ ఎడమకు కానీ తిరగము, మీ ఊరు దాటేదాకా మేము తిన్నగా వెళ్ళిపోతాము, మీ ఊరిలో నీళ్ళు కానీ ఏమి మేము తీసుకోము, ఏమి మేము చెయ్యము, మా దారిని మేము వెళ్ళిపోతాము, ఇటైతే దగ్గర అయ్యే దారి, అటైతే చుట్టూ అయ్యా అని చెబుతుంటే ఈ నెట్ల ఈ రాజు చనిపోతే అప్పుడు ఏం చెప్తాడంటే ఏమన్నా చేపిస్తాడు, ఎవరిని తీసుకొస్తాడో బిలాము తీసుకొస్తాడు, అనమాట. బిలాం ఎప్పుడు ఎవరో దేవుడు బిడ్డ, ప్రవక్త కానీ ఏది జరిగితే అది జరుగుద్ది, చెబితే అది జరుగుద్ది. దేవుడు బిడ్డ బిలాము బిలాము ఏం చెబితే అది జరిగిద్దని తెలుసుకుని అహాబు రాజు ఈయన రాజు తెలుసుకుని పంపిస్తాడనమాట బిలాం దగ్గరికి. పంపిస్తే పని వాళ్ళని పంపించి బంగారం అన్నీ ఇచ్చి పంపిస్తాడనమాట. పంపించేటప్పటికి ఈ బిలాం ఏమనాలి, నేను రాకూడదు అని చెప్పాలి కదా. ఇప్పుడు దేవుణ్ణి అడుగుతాడు, మీరు ఉండండి ఈ రేత్ర నేను దేవుణ్ణి అడుగుతాను, ఏం చెబుతాడు దేవుడు అడిగి తెలుసుకుంటాను అన్నాడు. అంటేను వాళ్ళు ఉన్నారు, ఉంటే దేవుడు వద్దని చెప్పాడు. వద్దని చెప్తే వాళ్ళు వద్దన్నాడు, అయ్యా దేవుడు రావద్దన్నాడు, నేను రానులే అని చెప్పాడు అన్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఎక్కువ సొమ్ము పట్టుకొచ్చారు, ఇంకా ఎక్కువ ధనవతి అట్టుకొచ్చారు. అట్టుకొచ్చేటప్పటికి ఈ దానానికి లోపడిపోయాడు బిలాము. లోపడిపోయి మళ్ళీ ఉండి రాత్రి ఉండండి అడుగుతాను దేవుణ్ణి అన్నాడనమాట. ఒకసారి చెప్పాడు కదా దేవుడు, చెప్పినప్పుడు వినాలి కదా, ఇక దేవుడికి ఇష్టం లేదు వెళ్తాం అని అనుకోవాలి కదా. అనుకోకుండా ఈ రాత్రి ఉండండి దేవుణ్ణి అడుగుతాను ఏం చెబుతాడు అలా అంటే, అప్పుడు అడిగితే నేను వద్దన్నాను అంటే, అయితే వెళ్తా అన్నావు కాబట్టి ఎల్లు, నీ నోట ఆశీర్వాదమే రావాలి చెప్పిస్తాకి వాళ్ళు దేవుడి బిడ్డలు చెప్పించకూడదు నువ్వు అని అంటే, అప్పుడు ఈ బాలాకు రాజు చెప్పించాలని చెప్పిస్తే అది ఆశీర్వాదంగా మారిపోతుంది. ఇప్పుడు దేవుడు మన నోటి మాట కాదు, దేవుడు మన నోట్లో నుంచి మాట పంపిస్తాడనమాట. ఆ మాట మనం ఉచ్చరించాలి. ఈయనేమో చేపించాలని చూస్తే అది ఆశీర్వాదంగా మీరు ఆశీర్వదించబడాలి, మీరు అభివృద్ధి చెందాలి అని ఆశీర్వాదం వస్తుంది. అట్టగే బాగా అంటాడు, నేను ఎందుకు రప్పించాను అలా చేపిస్తావని నేను రప్పించాను, అలా దీవిస్తావు, నువ్వు దీవిస్తున్నావు అది అని అన్నాడనమాట. అట్లాగే దేవుడు దీవించిందే ఎవరో దీవించలేరు. దేవుడు నోటి మాట మనలో పెడతాడనమాట. అట్లాగే యాకోబు చిన్న అతని మీద కుడి చేయి పెట్టాడు, పెద్ద అతని మీద ఎడమ చేయి పెట్టాడు అనమాట. పెట్టేటప్పటికి యేసేపు పెద్ద అతని మీద కుడి చేయి పెట్టి తలని చూస్తాడు. చూస్తే మటుకి దేవుడి ఆశీర్వాదం చిన్నాయి మీదకి బెన్న మీదకి వెళ్ళాలని ఉంది ఆశీర్వాదం. ఆనాడు యాకోబు చిన్నతనంలో కూడా అంతే. యేసేపు ఉన్నాడు కదా, యేసేపు యాకోబు అన్నదమ్ములు ఇద్దరిని ఆశీర్వదించాలంటే పెద్దవాడిని ఆశీర్వదించాలి రూల్ అయితే, అంతే కదా.
ఈ యాకోబు ఎలా ఆస్వాదించబడ్డాడంటే ఆ దేవుడి చిత్తం, అది దేవుడి ప్రణాళిక, అది దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచుతాడో ఆయన బహు దీవిస్తాడనమాట. ఎవరిని ఆస్వాదించాలంటే ఆయన బహు ఆస్వాదించాడు. ఎవరిని ఆస్వాదించకుండా ఉండాలంటే వాళ్ళని ఆస్వాదించడే. ఆ దేవుడు ఆస్వాదించేటట్టు మనం ఉండాలి, యోగ్యంగా ఉండాలన్నమాట. యోగ్యమైన జీవితం మనలో ఉండాలన్నమాట. అలాంటి జీవితం మనం జీవిస్తూ దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుళ్ళ ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. యేసయ్యా స్తోత్రమునైనా మీ అందు ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో తెలియపరిచి మా దేవాని స్తోత్రమునైనా మీలోనైనా తండ్రి నమ్మకస్తంగానైనా మీకు ఇష్టలుగా జీవిస్తే ముందు దీవిస్తారని తండ్రి. మీకు అయోగ్యులుగా ఉంటే మమ్మల్ని చూపిస్తారని లేకుండా ముందు మాకు తెలియబడుతుంది తండ్రి. మీ స్తోత్రమునైనా యేసయ్యా మిమ్మల్ని మీకు నమ్మకం ఉండి మీకు ఇష్టలుగా జీవిస్తూ నాయన మీ దీవులు పొందుకుంటూ నాయన మీలో ఆత్మీయంగా ముందుకు సాగి గురవదంతా నాకు అందరికీ దయచేసి కాపాడమని శనమాటలు దేవుడు దీవించుగాక ఆమేన్ ఆమేన్. ఈ శ్రమలు అంటున్నారు తండ్రి అయిన దేవుడు ప్రేమ కుమారి నేను ఇసుకేసి కృప పరిశుద్ధాత్మ అనుసరిశేఖర్ చేయని నాగం లోకంలో సగల పరిస్థితి తోడైన నడిపించుగాక ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.